ఏబిఎన్ వార్తలకి స్వాగతం. శిల్పా చక్రపాణి రెడ్డిపై మండిపడ్డ తెలుగుదేశం కార్యకర్త దేశ ఆంజనేయులు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు అని, 5 మండలాలు వెనుకబడిపోయామని మండిపడ్డారు. 13వ తారీఖు జరిగే ఎన్నికలలో బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామని, 175 నియోజకవర్గాలలో శ్రీశైలం నియోజకవర్గం అన్నిటికంటే అభివృద్ధిలో ముందుంటుందని దేశ ఆంజనేయులు తెలిపారు. శిల్పా చక్రపాణి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన అభివృద్ధి చేయడం మర్చారని అన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి రేపు 13 జరిగే ఎన్నికలలో ఓటుతో ప్రజలు బుద్ధి చెప్తారని మండిపడ్డారు. జరగబోయే ఎన్నికలతో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అఖండ విజయం సాధించబోతున్నారని జోష్యం చెప్పారు. దేశ ఆంజనేయులు, నా పేరు బుడ్డా రాజశేఖర్, నా అభిమాని. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి కూడా మనం శ్రీశైల క్షేత్రంలో మనం ఎంత ఇబ్బంది పెట్టినాడు ఇదే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా అని కూడా నేను ఒక గౌరవంగా ఈరోజు నేను చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్కటేమో మనం కూడా మన శ్రీశైలంలో మనం ఉండేవాళ్ళం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కటే తెలుసుకోవాలా. ఏంటంటే మనకు ఈ 5 ఏళ్ళు కూడా ఈ శిల్పా చక్రపాణి రెడ్డి మనల్ని పెట్టిన ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది అంటే అసలు అంత ఇబ్బంది పెట్టినాడు ప్రజలను. ఎందుకంటే 2019లో ఇల్లులు కట్టించి నేను తాళాలు ఇస్తాను, మీరు అగ్గిపెట్టె ఊదికడ్డీలు తెచ్చుకొని మీరు ఓపెన్ చేసుకోవటమే అని అన్నాడు 2019లో. ఎవరు కూడా మర్చిపోవద్దు, అందరికీ మతికే ఉంది. అదే ఆ రోజు బుడ్డా రాజశేఖర్ అన్న ఎందుకు చెప్పలేదు, నేను కూడా ఇల్లులు కట్టించి తాళాలు ఇస్తానని? ఈయన గెలిస్తే ఈడ ఉంటాడమ్మా, లేకపోతే ఈ సంధి ఉండడు. ఈ శిల్పా చక్రపాణి రెడ్డి బుడ్డా రాజశేఖర్ అన్న కుటుంబం అట్ట కాదు. గెలిచినా ఓడిపోయిన శ్రీశైలమే వాళ్ళకు, శ్రీశైలం నిజ గౌరవమే వాళ్ళకు ముఖ్యం. కాబట్టి అలాగనే ఆ రోజు అన్న చెప్పలేకపోయినాడు. ఎందుకంటే ఆ రోజు అదే అన్నగిన చెప్పుకుంటే ఈరోజు మనకు బుడ్డా రాజశేఖర్ అన్న వచ్చి ఓటు అడగటానికి ఇది లేకుండా ఉండేది. ఈరోజు బుడ్డా రాజశేఖర్ అన్న నాకు ఓటు వేయండ్రి, నన్ను గెలిపియండ్రి అని అంటున్నాడంటే ఏంటంటే అన్న ఈ తప్పుడు వాక్యాలు ఇయ్యడు. ఏదైనా బుడ్డా రాజశేఖర్ అన్న చేసేది చెప్తాడు. కాబట్టి మనం బుడ్డా రాజశేఖర్ అన్న మనం ఎందుకంటే అమ్మా రేపు కరెక్ట్గా 3 రోజులే ఉందమ్మా. 3 రోజులు ఉంది. మనం బుడ్డా రాజశేఖర్ అన్న భారీ మెజార్టీతో కూడా గెలిపియాల్సిన అవసరం చాలా ఉంది మనకు. ఎందుకంటే నేను వాస్తవంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళను ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు ఈ మజ్జిగ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, అమ్మవారి గుడి వెనక టీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఈ ప్యాస్కులు పట్టుకొని. సెక్యూరిటీ గార్డులు వాళ్ళు కనీసం అంటే ఒక 100 నుంచి 150 మంది ఉంటారు టీలు కాఫీలు అమ్ముకునే వాళ్ళము. ఇలాంటి వాళ్ళను కూడా 2 సెక్యూరిటీ గార్డులను పెట్టి వాళ్ళని తరుముకుంటా కుడుతుంటారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? అలాగనే రేపు మన బుడ్డా రాజశేఖర్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కాడికి వచ్చి ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా మిమ్మల్ని తరిమే పరిస్థితి ఉండదు. మీరు ప్రశాంతంగా మజ్జిగ అమ్ముకోవచ్చు, ప్రశాంతంగా టీ అమ్ముకోవచ్చు. మనకు ఒక బుడ్డా రాజశేఖర్ అన్న అయితేనే మనకు శ్రీశైలం నియోజకవర్గం మనకు అభివృద్ధి పటంలో పోయేదని కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతున్నాను. అలాగనే మార్కెట్ షాపులో ఈ రోజుల కొత్త మార్కెట్ షాపులో ఇలా విపరీతమైన రెంట్లు ఉన్నాయి. ఆ రెంట్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు చాలామంది కూడా. ఈ రకంగా ఎన్నెన్నో శ్రీశైలం నియోజకవర్గానికి మనకు శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన ద్రోహము ఈ 5 ఏళ్లలో ఎంతో చేసిండు. ఇదే ఈ శిల్పా చక్రపాణి రెడ్డికి మనం బుద్ధి చెప్పాలంటే రేపు కరెక్ట్గా 3 రోజులే ఉంది. ఈ 3 రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి ఇదే శిల్పా చక్రపాణి రెడ్డికి అనేది కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతున్నా. జై బుడ్డా రాజశేఖర్, జై తెలుగుదేశం. ఓం నమః శివాయ. శ్రీశైలం నియోజకవర్గం మా బుడ్డా రాజశేఖర్ అన్నగారికి అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామి బ్రవరాంబ ఆశీస్సులు నిండుగా ఉండాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దేశ ఆంజనేయులు, బుడ్డా రాజశేఖర్ అభిమాని, శ్రీశైలం. అలాగనే ఒకటి వాస్తవంగా నేను చెప్పాలి, ఈ శిల్పా చక్రపాణి రెడ్డి మనసులు పొద్దుగులు చెప్పుకుంటుంటారు. మా నాయకుడు 38,000 మెజార్టీతో గెలిచిండు. 38,000 మెజార్టీతో ఏ రకంగా గెలిచినాడా? ఎందువల్ల గెలిచినాడంటే మన జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏంటంటే ఒకసారి జనాలు మార్పు కోరుకున్నారు. అంటే ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ముద్దులు పెట్టి ఏంటంటే ఇప్పుడే గెలవకముందే ఈ రకంగా ముద్దులు పెడుతున్నాడు, గెలిచినాక ఏ రకంగా పెడతాడు అని నమ్మి జనాలు శిల్పా చక్రపాణి రెడ్డికి ఓట్లు వేసినారు. కానీ ఈయనను చూసి శిల్పా చక్రపాణి రెడ్డిని చూసి అయితే ఓట్లు ఎవరు వేయలేదు శ్రీశైలం నియోజకవర్గం. నేను గౌరవంగా చెప్పగలుగుతాను. 38,000 మెజార్టీ అంటారు పొద్దుగుకులు వేస్తే. రేపు గెలవండి 38,000 మెజార్టీ. అది కాదు మీరు చెప్పుకోవాల్సింది. ఏం అభివృద్ధి చేసినారా? శ్రీశైలం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందే లేదు. మీరు 5 మండలాలు కూడా ఇదే శిల్పా చక్రపాణి రెడ్డి నాశనం చేసి పెట్టిండు. ఇదే బుడ్డా రాజశేఖర్ అన్న రేపు భారీ మెజార్టీతో గెలవనబోతుండో. శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం. భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు బుడ్డా రాజశేఖర్ అన్న. నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే బుడ్డా రాజశేఖర్ అన్న అంటే శ్రీశైలం నియోజకవర్గం అంటే బుడ్డా రాజశేఖర్ అన్నకి విపరీతమైన ప్రేమ.
శ్రీశైలం నియోజకవర్గం ప్రజలంటే బుడ్డా రాజశేఖర్ అన్న నా కుటుంబ సభ్యులని చెప్పుకుంటాడు. ఎక్కడన్నా పోయినప్పుడు కూడా ఎక్కడ ఏదన్నా నియోజకవర్గం పోయినప్పుడు కూడా బుడ్డా రాజశేఖర్ అన్న శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు నా కుటుంబ సభ్యులు అని గౌరవంగా చెప్పుకుంటాడంట బుడ్డా రాజశేఖర్ అన్న ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా. అలాగా నీకేం శ్రీశైలం నియోజకవర్గము ప్రజల మీద నీకేమి ప్రేమ లేదు, ఏమి ఇదేం లేదు. ఏంటంటే ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ ఏదో నువ్వు మళ్ళీ గెలవాలని చూస్తున్నావు. ఏమి గెలిచే పరిస్థితే లేదు. నువ్వు గ్యారెంటీగా శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోతున్నావు. గెలిచేది మేమే, మా బుడ్డా రాజశేఖర్ అన్న గెలిచేది భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. ప్రజలను అందరినీ కూడా బుడ్డా రాజశేఖర్ అన్న ప్రజలంటే విపరీతమైన అభిమానం ఉంది. బుడ్డా రాజశేఖర్ అన్నకు ప్రజలంటే తెలుసా. ఆ రకంగా బుడ్డా రాజశేఖర్ అన్న రేపు శ్రీశైలం నియోజకవర్గం కూడా 175 నియోజకవర్గాలలో కూడా అంతకంటే ఎక్కువ కూడా శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనేది కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతున్నా. జై బుడ్డా రాజశేఖర్ అన్న, జై తెలుగుదేశం.